పరిశుద్ధ లేఖనములో దేవుడు తన కనికరముతో మాట్లాడెను. ఆయన సృష్టిని ఏకత్వము మరియు గౌరవముని ఉంచుకుని ఆయన తనచే జరపబడు కార్యమును ప్రవక్త అబ్రహముకు తెలియజేసెను. అబ్రహము దేవుని గౌరవించి నమ్మెను, మరియు దేవుడు అబ్రహమును మరియు ఆయన ద్వారా కలిగిన జనమును ఆశీర్వదించెను. ఆయన అందరికీ వాగ్దానము చేసెను. అబ్రహము సంతతి ఇసుక రేణువుల వలె ఆకాశములోని నక్షత్రముల వలె విస్తరించునని. అబ్రహము దేవుని నమ్మెను. దేవుడు అబ్రహము తనకు నమ్మకమైన సేవకునిగా నమ్మెను. అందుకుగా ఆయనను దేవుని స్నేహితుడుగా పిలువబడును. ఒకరోజు దేవుడు అబ్రహమును పరీక్షించెను. దేవుడు అబ్రహముతో తన కుమారుని బలి ఇమ్మని అడిగెను. అబ్రహముకు తెలుసు తన కుమారుని ద్వారా తన సంతతి విస్తరించునని దేవుని వాగ్దానమని, రాజ్యములను దీవించును. అయినా ఆయన దేవుని నమ్మి ఆయన ఆజ్ఞను పాలించెను. దేవుడు పిలిచెను, అబ్రహమా అని. నాకు తెలుసు నీవు నన్ను గౌరవిస్తావని, ఎందుకనగా నీవు ప్రేమించిన నీ కుమారుణ్ణి నా నుంచి దూరం చేయలేదు. అబ్రహము తన దగ్గరలో ఉన్న గొర్రెని చూపెను. తన బిడ్డకు బదులుగా అబ్రహము దేవునికి దాన్ని బలి ఇచ్చెను. దేవునిచే ఇవ్వబడ్డ గొర్రె అబ్రహము యొక్క కుమారునికి బదులుగా ఈ యొక్క దృశ్యము దేవుని ద్వారా జరగబోవు సంగతులు తెలియబడుచున్నవి. ఈ యొక్క ఆలోచన వలన పాపము మరియు మరణము అను శాపము నుండి విముక్తి పొంది పురుషుడు స్త్రీ దేవునితో సహవాసము గలవారగుదురు.